నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా, రుణమాఫీ హర్షణీయం. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి. సీనియర్ సివిల్ జడ్జి రాధిక. చిట్యాల గ్రామంలో పోలీసుల కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం. వరుస దొంగతనాలతో ప్రజల బెంబేలు. తాజాగా నిర్మల్లోని పాన్ షాపులో చోరీ. అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని, రుణమాఫీ చేయడం హర్షణీయమని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం అయిన నివాసంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధనవంతులకు రైతు బంధు ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో 10 ఎకరాల్లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేయడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో ఈరోజు రైతు తీసుకున్నటువంటి రుణమాఫీ కార్యక్రమం మొత్తం రాష్ట్రం అంతటా కూడా మంచి ఉధృతంగా సాగుతూ ఉంది. దేవుడి దయ వల్ల వర్షాలు కూడా కురుస్తున్నాయి. దానికి తోడు రుణమాఫీ అనే వరకు రైతులలో ఉత్సాహం పొంగి పొర్లుతూ ఉంది. మరి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అనే కార్యక్రమం ఇప్పటిదాకా తీసుకోలేదు. గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 10,000 రూపాయల రుణమాఫీ అయినప్పుడు ఒక 70,000 కోట్ల రూపాయలప్పుడు మొత్తం భారతదేశం అంతటా కూడా మాఫీ చేయడం జరిగింది. ఈ విధంగా చిన్న చిన్న చూసాం, కానీ 2 లక్షల వరకు అనేది కూడా ఎప్పుడు వినలేదు. ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఇది 2-3 మాసాల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో కష్టపడి బ్యాంకర్స్తో మాట్లాడి ఎన్నో ఇబ్బందులున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా కానీ రైతులను ఒక ఊబిలో ఉన్నటువంటి రైతులను పైకి తీసుకురావాలి. రైతే రాజ్యం అనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి రైతులకు ఒక మంచి ఈ కార్యక్రమం నెరవేరిస్తే వాళ్ళందరూ కూడా బయటపడి సంతోషంగా ఉత్సాహంగా ఉంటారన్న దృక్పథంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. తాను గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో కేబినెట్ సమావేశంలో ధనవంతులకు రైతు బంధు ఇవ్వద్దని చెప్పినట్టు గుర్తు చేశారు. రైతు బంధు పథకం ఎత్తేసి రుణమాఫీ చేస్తున్నట్టు ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేయడం మానుకోవాలని ఈతో పలికారు. దాదాపు 11.5 లక్షల మంది ఖాతాలలో రైతులకు దాదాపు 7,000 కోట్ల రూపాయలు అదే రోజు ఇప్పుడు వాళ్ళ ఖాతాలలో జమ చేయడం జరిగింది. దఫా 1,50,000 ఇంకో 15 రోజుల లోపల ఇంకొక 50,000 జమ అవుతున్నాయి. 15 ఆగస్టు వరకు ఇంకొక 50,000, 31,000 కోట్ల రూపాయలు ఒక రాష్ట్ర ప్రభుత్వం మరి ఇస్తుందంటే మరి నిజంగా ధైర్య సాహసాలను ఎంతో ఆలోచన చేసి కార్యక్రమం తీసుకుందంటే మనకు కూడా రైతులలో లిస్ట్ వచ్చినాయి. ఏ గ్రామంలో ఏ రైతుకు మాఫీ జరుగుతూ ఉంది బాధాప్త లిస్ట్ వచ్చినాయి. అది కొన్ని అపోజిషన్ ఉన్నటువంటి పార్టీలు ఎన్నో రకాలుగా క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు మాఫీ అనేది చెప్పడం జరిగింది, మేనిఫెస్టో పెట్టాం. కానీ 5 సంవత్సరాలు కూడా పూర్తిగా మనము ఆ 1,00,000 రూపాయలు అందరికీ కూడా ఇవ్వలేకపోయినాం. మరి ఆ విధంగా ఇవ్వలేకపోవడం కన్నా రైతులకు మరి ఏదే విధంగా అయితే ఒక నమ్మకం అనేది, అరే వీళ్ళు 1,00,000 ఇస్తా అని చెప్పి 1,00,000 కూడా ఇవ్వాలి అని చెప్పి ఒక నమ్మకం పోయింది. ఇవాళ 2 లక్షల రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వ పార్టీకి మరి ప్రజలు మరి పట్టం కట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకం పేరును రైతు భరోసాగా మార్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరుతుందని చెప్పారు. వాస్తవంగా ఎవరైతే రైతు భూమి సేద్యం చేస్తున్నారో ఆ రైతుకే ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయంతో మరి అన్ని జిల్లాలలో ఈ రైతుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఈ రైతు భరోసా కార్యక్రమం కూడా ఉంటుంది. దీని గురించి ఎక్కడ కూడా ఇబ్బంది పడే అవసరం లేదు. ఇవాళ ఏదేమైనా కానీ ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు రైతుల పక్షాన మొత్తం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరి తరఫున మేము ముఖ్యమంత్రి గారికి, రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి, అగ్రికల్చర్ మినిస్టర్ గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, అందరి క్యాబినెట్ మంత్రులకు ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న సందర్భంగా మేము వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. దాదాపు 1,02 లక్షలు అంటే 3 లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరుగుతుందంటే కూడా చాలా సంతోషము. రైతు మరి మంచి బయటకు వచ్చి వాళ్ళు వర్షం పడి వ్యవసాయ పనులు మంచి ప్రశాంతంగా వాళ్ళు కొనసాగించుకోవాలని చెప్పి కూడా నేను అందరూ కూడా కోరుతూ 15 ఆగస్టు 2 లక్షల రూపాయల ఖాతాలు పడ్డ తర్వాత దాదాపు అవసరం పడితే 1000-2000 మంది పెద్ద ఎత్తున రైతుల ప్రోగ్రాము ర్యాలీ చేసి ఇంతమంది ప్రభుత్వము మరి గతంలో ఎప్పుడు కూడా చూడలేదని చెప్పి మరి తెలియడం జరుగుతుంది. ఈ యొక్క సాధారణ మాట ప్రాజెక్ట్ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీద మరి తేదీ నిర్ణయం కాలేదు. ఆగస్టు మాసంలో అది ఇనాగ్రేషన్ చేసుకుంటే ఖానాపూర్ సాధారణ మాట యొక్క ఆయకట్టుదారులకు మంచి ఒక శుభవార్త. అది రేపు సాధారణ మాటకు నీళ్లు తక్కువ పడుతుందేమో అన్న అవకాశం ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఉండదు. ఇక్కడ సాధారణ మాట దగ్గర నీళ్లు ఆపితే ఎప్పుడు ఎంత అవసరం ఉందో ఆ నీళ్లు కింది వదిలి పెడితే సాధారణ మాట యొక్క ఆయకట్టుదారులకు ఒక భరోసా కింద వాళ్ళందరూ పంట పండే అవకాశం కూడా ఉంటుందని చెప్పి మాట తప్పకుండా ఇచ్చిన మాటను నెరవేర్చడానికి మరి ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ, రుణాల ఊబిలో ఉన్నప్పటికీ ఒకవైపు ఎన్నో సంక్షేమ కార్యక్రమాన్ని నడిపిస్తూ కూడా మరి రైతు రుణమాఫీని మరి మన ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టడం చాలా సాహసోపేతమైన నిర్ణయం, రైతులకు చాలా మేలు చేసేటువంటి నిర్ణయం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మా అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, రైతుల తరఫున మంత్రి గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అకౌంట్లలోకి డైరెక్ట్గా రుణమాఫీ పద్దును దానికి పంపించడం జరిగింది. దాంతో పాటుగా పర్టికులర్గా కోఆపరేటివ్ బ్యాంకులకు మాత్రము వివిధ సెంట్రల్ బ్యాంకులకు, అంటే మన ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. ఆ బ్యాంకు అలాట్ అయినటువంటి ఏదైతే రుణమాఫీ పద్దు ఉందో 63,75,00,000 పద్దును డైరెక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఆదిలాబాద్కు పంపించడం, ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ డబ్బును వివిధ పిఎస్సిఎస్లకు ఒక లక్ష్మణ్ చందాను తీసుకుంటే ఈరోజు దగ్గర 1,90,00,000 రూపాయలు రుణమాఫీ పద్దు కింద ఈరోజు బ్యాంకుకు రావడం జరిగిందండి. ఇంకా రైతులకు వారి ఖాతాలలో జమ చేయడానికి 2-3 రోజులలో ఏర్పాటు చేసి వారి డబ్బులు వారికి ఇవ్వడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి వారికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, రాహుల్ గాంధీ గారికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి మన వ్యవసాయ మంత్రి గారికి కానీ, ఆర్థిక శాఖ మంత్రి గారికి కానీ, అందరికీ మన రైతులందరి తరఫున, మన నిర్మల్ నుంచి మన రైతులు నిర్మల్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున మన సంబంధించినటువంటి ఈ వ్యవసాయానికి సంబంధించిన ఎవరైనా ఉండండి వాళ్ళందరి తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని నీటిపారుదల శాఖ ఏఈ మధుకర్ అన్నారు. నిర్మల్ జిల్లా సోన్మనర్ సాగర్ గ్రామ శివారులో నీటిపారుదల శాఖకు సంబంధించిన సర్వే నంబర్ 71లో ప్రభుత్వ భూమిని గ్రామానికి చెందిన వ్యక్తి ఆక్రమించుకుని నిర్మాణం చేపడుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు శనివారం అక్రమ నిర్మాణం తొలగించారు. ఇందులో ఏఎస్ఐ భూమేశ్వర్, ఆర్ఐ రఫీక్, ఎంసీ ఖాదర్, వర్క్ ఇన్స్పెక్టర్ రాజశేఖర రెడ్డి తదితరులున్నారు. న్యాయపరమైన చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి రాధిక్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల్యం నుండి విద్యార్థులు అన్ని చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. న్యాయ విజ్ఞానం తెలుసుకోవాలన్నారు. అనంతరం వరమహోత్సవ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఇందులో న్యాయవాదులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాజలింగం గారు, చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్, వారు కూడా 2 నిమిషాలు. ఏఎల్ఎస్ తరఫున గౌరవ సీనియర్ సివిల్ జడ్జి గారు మీ స్కూల్ ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా నేటి రోజుల్లో ఉపాధ్యాయులు అంటే నేను చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సబ్జెక్టు వచ్చి చెప్పకుండా సెల్ ఫోన్ అనే జీవితం గడిపెట్టి I thank each one of you. ఎందుకంటే నాకు మంచి వెల్కమ్ ఇచ్చారు, మీరు క్లాప్స్ కొడుతున్నారు.
అండ్ మంచి ప్లెజెంట్ ఫేస్తో నాకు మంచి వెల్కమ్ చేశారు. నిజానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా గురించి పొగిడారు, రిసైడ్ గుడ్ వర్డ్స్. కాకపోతే నేను చేసింది చిన్నదే, నా దృష్టిలో చాలా చిన్నది. మీకు ఈ ఫెసిలిటీని అరేంజ్ చేయగలడం నా ద్వారా, ఎందుకంటే దీని వెనకాల చాలామంది ఉన్నారు. డిపో మేనేజర్ ఎఫర్ట్ ఉంది, మీ ప్రిన్సిపల్, మీ టీమ్, మీ టీచర్స్ అండ్ లోకల్ అంటే రిపోర్టర్స్ కానీ, ఇక్కడ ఉన్న కొద్దిమంది అడ్వకేట్స్ కానీ, అందరి మా టీం, ఈవెన్ మా డిఎల్ఎస్సీ టీం అందరిది కూడా పాత్ర ఉంది ఈ దాంట్లో. సో నేను ఒక్కదాన్ని ఏం చేయలేదు, ఇట్స్ టీమ్ వర్క్. సో ఏదైతే ఇప్పుడు టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. యూనిటీగా ఉన్నారు వాళ్ళు పిల్లల ఇష్యూలో. సో మనం ఏదైనా చేయాలి, వాళ్ళు మన ఎఫర్ట్ మనం చేయాలి అనే దాంతో మేము యాజ్ ఏ టీమ్గా మా డిఎల్ఎస్ఏలో ఉన్న మేమందరం కూడా వెంటనే ఇనిషియేట్ చేసాం. డిఎం గారిని పిలిపించడము, మాట్లాడడము, ఫాలో అప్ చేయడము, లెటర్ పెట్టడము, డైలీ ఏం జరిగింది అని తెలుసుకొని మొత్తానికి ఫైనల్లీ మీకు ఒక ట్రాన్స్పోర్టేషన్ అనేది అరేంజ్ చేయండి. ఏమంటారు, చిన్న ఉద్యోగం ఏం కాదు. కలెక్టర్ అంటే మనము ఒక రెస్పెక్ట్తో మన యాంబిషన్కి మనం రీచ్ అయ్యి అంత రెస్పెక్ట్ఫుల్గా మన వర్క్, మన డ్యూటీస్ చేయగలిగితే అన్నీ కూడా వాల్యుబుల్, అన్నీ కూడా ప్రెషియస్, అన్నీ కూడా విలువైనవి. సో డ్రైవింగ్ అంటే చిన్న జాబ్ అని అలా ఏమీ కాదు. మనము మన త్రికరణ శుద్ధిగా అంటారు కదా, మనం మొత్తం అంటే మనం దాంట్లో లీనమై మన వర్క్ చేసినప్పుడు అన్నీ కూడా రెస్పెక్ట్ని మనం ఫెచ్ చేస్తాయి. ఇప్పుడు నా దగ్గర ప్యూన్ ఉంటాడు, ప్యూన్ ఏం తక్కువ జాబ్ కాదు. ప్యూన్ పర్ఫెక్ట్గా ఆయనకున్న డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డిశ్చార్జ్ చేస్తే హీ ఫెచెస్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఆల్ ద పర్సన్స్ ఇంక్లూడింగ్ ఫ్రమ్ మీ. సో నాకు నా ప్యూన్ కనుక, నా అటెండర్ కనుక బాగా పద్ధతిగా చేస్తున్నాడు అనుకోండి, డెఫినెట్గా నేను సమ్టైమ్స్ అనుకుంటాను నా అటెండర్ ఎంత బాగున్నాడు, ఎంత బాగా డిశ్చార్జ్ చేస్తున్నాడు అని. సో ఏది తక్కువ జాబ్ కాదు. నిర్మల్ రూరల్ మండలం అనంతపేట కేజీవి పాఠశాలలో శర్వాం డిఓ రవీందర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా పోషకులు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలతో ఉన్న నాణ్యమైన విద్య గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతున్నాయని తెలిపారు. తద్వారా అడ్మిషన్స్ కూడా పెరిగినాయి. మన ఇంట్లో కూడా ఇలాంటి రెస్ట్ హౌస్ ఉండవు, ఉంటాయి ఎక్కడైనా ఉండే, సెక్యూరిటీ ఉండదు, మంచి పెద్ద క్లాస్ రూమ్స్, కరెంటు, ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ఉండవు. ఇదంతా కూడా ఏంటంటే భవిష్యత్తులో ఆడపిల్లలు చక్కగా చదువుకోవాలి, తల్లిదండ్రుల మీద ఎలాంటి ఆర్థిక భారం పడవద్దు. మనకు పుట్టగడవడే ఇబ్బందిగా ఉంటుంది తల్లిదండ్రులు. ఆడపిల్లలు అయ్యో ఆడపిల్లలు ఎందుకన్నా అన్న భావన తల్లిదండ్రులకు కలగొద్దు అంటే మనం ఆడపిల్లలను చదివించాలి. వాళ్ళు ఎంతవరకు చదివితే అంతగా చదివించాలి. ఎప్పటివరకు చదివించాలంటే ఆడపిల్లలు మంచిగా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆర్థికంగా ఒక ఉద్యోగంలో సెటిల్ అయ్యే వరకు కూడా వాళ్ళని చదివించాలి, మనం ప్రోత్సహించాలి తల్లిదండ్రులు. అయ్యో 10th అయిపోయింది, కేజీవీలో ఇంటర్మీడియట్ అయిపోయింది, ఏదో మన మేనల్లుడు ఉన్నాడు, లేకపోతే వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, చేసేస్తే నా బాధ్యత అయిపోతుందని అనుకుంటే, ఎందుకంటే భగవంతుడు మానవ జన్మ ఒక్కటేసారి ఇస్తున్నాడు. అదే తల్లిదండ్రులు కానీ మన పిల్లలు కానీ ఇచ్చినప్పుడు మన పిల్లల్ని చూసి మనం మురిసిపోవాలి, మన బంధువులు మురిసిపోవాలి, మన వాడకట్టోళ్ళంతా, గ్రామస్తులంతా, మన మండలంతా పలానా వాళ్ళ అమ్మాయి, పలానా వాళ్ళ అబ్బాయి చాలా చక్కగా కేజీబీలో చదివింది, 10లో మంచి మార్కులు వచ్చినాయి, 10 GPA వచ్చింది. ఇంటర్మీడియట్ కూడా చైతన్య నారాయణ ప్రైవేట్ కాలేజ్ చదువుతుంటే 1,00,000 2 లక్షలు అవుతుండే. మా అమ్మాయి మంచిగా చదువుకోవడం వల్ల ఇంటర్మీడియట్ కూడా మంచిగా హాస్టల్తో సహా ఫ్రీగా అక్కడ చదువుతుంది అన్న ఒక ఆనందం. హైదరాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 13వ స్నాతకోత్సవంలో భాగంగా డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని నిర్మల్కు చెందిన డాక్టర్ కె ఆదిత్య శనివారం అందుకున్నారు. ఈయన ప్రస్తుతం హైదరాబాద్ అపోలో మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. రిటైర్డ్ లెక్చర్ కె దయానంద్, రిటైర్డ్ పీజీహెచ్ఎం కె వినోద కుమార్ దంపతుల కుమారుడు కె ఆదిత్య చెమట మరియు షుగర్ సవారులో ఫ్రీడార్సర్ మెకానిజమేషన్లో భాగంగా పిహెచ్డి డిగ్రీని ప్రారంభం చేసినట్లు యూనివర్సిటీ పేర్కొంది. నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామంలో శనివారం కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన పత్రాలు లేని 100 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, కారు, టాటా మ్యాజిక్, టెంపో వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి మాట్లాడుతూ ఎస్పీ జానకి శర్మ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. వాహనదారులు తమ వాహనానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు. సోన్సై నవీన్ కుమార్, ఎస్ఐ సాయి కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
దేవీబాయి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సుశీల అనే మహిళకు అత్యవసరంగా రక్తం అవసరపడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న బుధవారపేట కాలనీ చెందిన కార్తీక్ అనే యువకుడు రక్తదానం చేసి ప్రాణాంతకంగా తెలిచారు. రక్తదానం చేసిన యువకుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆడప నవీన్, కూరరాజు తదితరులున్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి అన్నారు. ఇటీవల కాలంలో సైబర్ మోసాలు అధికమవుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలకు అడ్డుకట్ట చేసేందుకు పోలీస్ శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నిర్మల్ జిల్లాలో ఇటీవల పలు పెట్రోల్ బంకుల్లో ఫోన్పే ద్వారా మోసాలకు పాల్పడిన 4 వ్యక్తులు పట్టుకున్నట్టు పేర్కొన్నారు. ఇలాంటి కేటుగాల చేతిలో పడి అమాయక ప్రజలు మోసపోవద్దని సూచించారు. జూన్ 11 రోజు 4 అఫెండర్లను రిమాండ్ చేయడం జరిగింది. ఇలా ఎంఓ మోడస్ ఆపరేట్ ఏంటంటే ఫోన్పే పెట్రోల్ బంక్లో టార్గెట్ చేస్తారు. వీళ్ళు పెట్రోల్ బంక్ టార్గెట్ చేసి పెట్రోల్ బంక్ల నుంచి వచ్చి ఒక 200 రూపీస్ పెట్రోల్ పోసుకుంటారు. పెట్రోల్ పోసుకొని ఆ పెట్రోల్కు ఫోన్పే ద్వారా ఫోన్పే కొడతారు. అప్పుడు పెట్రోల్ పోస్ట్ అయినా చూసుకుంటాడు. ఫోన్పే ద్వారా 200 పెట్రోల్ పోస్టులు వచ్చినట్టు చూసి నెక్స్ట్ వాడు ఏం చేస్తారంటే పెట్రోల్ పోసుకున్న అతను దొంగ అతనికి నాకు లిక్విడ్ క్యాష్ కావాలి, నేను ఫోన్పే కొడతాను, మీరు ఫోన్పే కొడతారు కాబట్టి నాకు లిక్విడ్ క్యాష్ ఇవ్వు అని చెప్పి లిక్విడ్ క్యాష్ కోసం 8,000 కావాలని చెప్పి ఒక మెసేజ్ కొడతాడు. మీ పేరు అడుగుతాడు. పెట్రోల్ పోస్ట్ అని పేరు చెప్తే ఆ పేరు చేస్తే ఫోన్ నంబర్కు ఫీడ్ చేసుకొని మెసేజ్ వస్తుంది. ఫోన్పే కొట్టినట్టు ఒక మెసేజ్ వస్తుంది అతనికి ఫోన్లో. ఆ ఫోన్ మెసేజ్ చూసి అతను లిక్విడ్ క్యాష్ ఇచ్చేస్తాడు. ఇట్లా చాలా దగ్గర వీళ్ళు మోసానికి పాల్పడ్డారు. అంటే ఫేక్ మెసేజ్ అండి, ఫోన్పే ఫేక్ మెసేజ్ చూపించి అతని ద్వారా లిక్విడ్ క్యాష్ తీసుకొని వాళ్ళు పరారైతారు అక్కడి నుంచి. ఇక్కడ నిర్మల్ పట్టణంలో మరియు జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్ ఇటువంటి పట్టణాల్లో చాలా దగ్గర ఇటువంటి నేరాలు చేయడం జరిగింది. ఆ నేరాలను మొత్తం వాళ్ళను పట్టుకొని మనము పగటిబందిగా పట్టుకొని ఆ 4 వీళ్ళందరూ కూడా రేంజర్ మండల్ నిజామాబాద్ జిల్లా వాళ్ళందరూ కూడా 4 పట్టుకొని 3 ఫోన్లు సీజ్ చేసినాము. అదేవిధంగా ఒక బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది. కాబట్టి పబ్లిక్ దీని ద్వారా అవేర్ అయి ఉండాలా. ఇటువంటి మోసాలు చాలా మంది పాల్పడుతున్నారు. ఫోన్పే కొడుతున్నాము అంటే పక్కా మీరు చెక్ చేసుకోవాలి. ఫోన్లో నీ అకౌంట్ లో డబ్బులు వచ్చినాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత అట్లా కావాలన్నప్పుడు ఇవ్వండి. కానీ వాళ్ళ మెసేజ్ చూసి ఇవ్వడం, వన్ ఫోన్ లో మెసేజ్ చూసి ఇవ్వడం ద్వారా మోసానికి గురి అవుతారు. కాబట్టి దీని గురించి అందరూ కూడా అవేర్ అయి ఉండాలని ప్రజలకు తెలియజేస్తారు. ఆ హరిబరిలో పెట్రోల్ పోసి హరిబరిలో అతను మెసేజ్ వస్తుంది, మెసేజ్ యాక్చువల్లీ కొట్టినా అని చెప్పి చూపిస్తాడు. ఇట్లా చూసేసరికి అరే మెసేజ్ ఉంది కదా, నా పేరు ఉంది, ఫోన్ నంబర్ ఉంది కదా, 8,000 క్యాష్ ఉంది కదా అని చెప్పి డబ్బులు తీసి అతనికి ఇచ్చేస్తాడు. తర్వాత తీరా అతనికి పోయిన తర్వాత ఒకసారి మళ్ళా వాళ్ళని అకౌంట్ చెక్ చేసుకుంటే డబ్బులు రావు. ఫేక్ మెసేజ్ అంటే ఇది ఒక యాప్, వెబ్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకొని దాన్ని వెబ్ లింక్ చేసుకొని ఒక యాప్ తయారు చేసుకొని ఈ ఫేక్ యాప్ తయారు చేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పి పదోన్నతితో బదిలైన ఉపాధ్యాయులను నిర్మల్ మండలం రత్నాపూర్ కాండి ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఘనంగా వీడుకోలు పలికారు. బ్యాండ్లు మేళాలతో పువ్వులు చదువుతూ ముఖద్వారం వరకు వీడుకోలు చెప్పారు. అంతకుముందు ప్రధాన ఉపాధ్యాయులు విజయ స్వప్న, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు బి కవిత, దీప్తి, సుజాతను సన్మానించారు. వారు చేసిన సేవను కొనియాడారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజరాపూర్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం పోషకులు మరియు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు సిద్ధ పద్మ కొత్త పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పాఠశాల ఉపాధ్యాయులు, పోషకులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు మంచి విద్యను అందిస్తూ
10/10 10th క్లాసులు తెచ్చినటువంటి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలను మనం తక్కువ చేయడానికి లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగం కావాలా, కానీ మనం ప్రభుత్వ పాఠశాల నుంచి విద్యార్థులు పంపడం లేదు. గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫ్రీ బస్ కావాలా, కానీ మనం గవర్నమెంట్ స్కూల్కి పిల్లల్ని పంపడం లేదు. కాకపోతే ప్రైవేట్ స్కూల్లో ఫీజులు పెట్టి నాకు రిపోర్టర్గా ఫ్రీ ఉంది, ఏ స్కూల్లో వేసినా. కాబట్టి నేను ప్రభుత్వ పాఠశాలకు ప్రాధాన్యత ఇచ్చి అక్కడ 10th ఇంటర్ టీచర్స్ ఉంటారు. నేను ఎంఎస్సీ చేసి ఆమె దగ్గర పోయి మా బాబు బాగా చదువుతున్నా మేడం అని నేను అడగాల. ప్రభుత్వ గవర్నమెంట్ టీచర్ కూడా ప్రైవేట్ స్కూల్ చేస్తున్నారు. ఆ 10th క్లాస్ అమ్మాయికి అడగాల, మా పాప బాగా చదువుతుందా మేడం. కాబట్టి మనం ప్రభుత్వ పాఠశాలను కాపాడాలా. ప్రభుత్వ పాఠశాలలో మంచి ఎక్స్పర్ట్స్ స్కూల్స్ ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా జిల్లా కేంద్రం విశ్వనాథ్పేటలో శుక్రవారం అర్ధరాత్రి పాన్ షాపులో దొంగతనంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దుకాణం తలుపులు ధ్వంసం చేసి లోనికి ప్రవేశించి కౌంటర్లో ఉన్న 20,000 నగదుతో పాటు వస్తువులు ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం దుకాణం తీసేందుకు వచ్చిన యజమాని చోరీ జరిగిందని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. చోరీకి పాల్పడిన వ్యక్తులు సీసీ కెమెరాలు నిక్షిప్తమయ్యారు. ఇటీవల దిలవారుతో పాటు సిరిగాపూర్, నర్సాపూర్ జిల్లాలోని వైన్స్లో దుకాణాలు, మంజులాపూర్లో కిరాణా దుకాణంలో కూడా వరుస చోరీలు జరిగాయి. పోలీసులు దొంగతనం జరగకుండా దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. నా పేరు అఫ్రోజ్. మాది విశ్వనాథ్పేటలో షాప్ ఉన్నది, ఏఎం పాన్ షాప్. మా రాత్రి 1:30కు దొంగలు పడ్డారు. 20,000 క్యాష్, 10-20 నోట్లేమో ఒక 5-6 వేలు మీద ఉండే, ఇంకా 2,000 ఏమో చిల్లర బందీలు ఉండే. పోలీసు వాళ్ళు వచ్చి చూసి రాసుకొని పోయింది. సారంగపూర్ మండలం కౌట్లబీ గ్రామంలోని 1వ అంగన్వాడీ కేంద్రాన్ని ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయగౌరి శనివారం సందర్శించారు. అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఇంటింటికి వెళ్లి పూర్వ ప్రాథమిక విద్యపై కార్యక్రమాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రాధా, అన్నపూర్ణ, జ్యోతి పాల్గొన్నారు. ఇంటికి పునాది ఎంత ముఖ్యమో, ఇంటికి పునాది ఎంత ముఖ్యమో, ఇంటికి పునాది ఎంత ముఖ్యమో, అంగన్వాడీ విద్య, అంగన్వాడీ విద్య, అంగన్వాడీ విద్య, అంగన్వాడీ విద్య. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గండిరామను దత్తసాయాలయంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం బాబా విగ్రహానికి మంగళ స్నానాలు చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భజన పాటలతో మారుమవుతోంది. గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం ఉదయం పంచామృతాలతో అభిషేకాలు, మధ్యాహ్నం హారతి, అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. దేవాదాయ శాఖ ఆలయ శ్రీ రమేష్, సాయి దీక్షా సేవత అధ్యక్షులు అకాడ్ జగన్మోహన్ రెడ్డి, సాయి సేవక సభ్యులు పొడేలి చిన్నయ్య, వేనేల చిన్నయ్య, రామ్ రమేష్, శ్రీనివాస్, జిందం గోవర్ధన్, జోగభూషణ్, దౌడ నారాయణ, అనుగ్రహ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం గొల్లపేట, పింజారిగుట్ట, సోమవారపేట్ అంగన్వాడీ సెంటర్లో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని ఐసీడీఎస్ సూపర్వైజర్ సావిత్రి ప్రారంభించారు. చిన్నారులతో కలిసి క్యారీ చేపట్టారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయని పిల్లల తల్లిదండ్రులకు వివరించారు. గర్భిణీ స్త్రీలు అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీచర్లు వనిత, సంగీత, స్వరూప, ఆయా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అలాగే అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా బంగల్పేట్ 2, 3, బేస్తవారిపేట్ 1 సెంటర్లో అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ర్యాలీ, సామూహిక అక్షరాభ్యాసం మరియు తల్లుల సమావేశం నిర్వహించారు. టీచర్స్ వాణి, సదాలక్ష్మి, భూలక్ష్మి పాల్గొన్నారు. అంగన్వాడీ ఉండగా తల్లి బిడ్డల సంక్షేమం. నిర్మల్ జిల్లా కేంద్రంలో బ్యాంక్ ఆఫ్ బరోడా 117వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. బ్యాంక్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో వ్యవస్థాపకులు మహారాజా సాయిద్రావు గైక్వాడ్ చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. నిర్మల్ శాఖ మీద జయంత్ మాట్లాడుతూ 1908లో బరోడాలోని మాన్యులు ఏర్పడిన బ్యాంక్ ఆఫ్ బరోడా నేడు దేశంలో 2వ అతిపెద్ద ప్రభుత్వంగా స్థిరపడిందన్నారు. 17 దేశాల్లో నెట్వర్క్ వినియోగదారులు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకోట హెచ్చర్ ఆవిడ శ్రీధర్ వినియోగదారులు పాల్గొన్నారు. 117 సంవత్సరాల ఈ యొక్క ఫెస్టివల్ అనేటువంటిది, పండగ అనేటువంటిది వినియోగదారుల మధ్య మరి కస్టమర్ల మధ్య మనం ఇది చేసుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసాం. గత సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం మన దగ్గర బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది అది కాకుండా 2 విషయాలు కొత్తగా చెప్పాలనుకుంటున్నాను. బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది మహారాజా సాయిద్రావు గైక్వాడ్ 1908 జూలై 23న స్థాపించారు. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా 9600 బ్రాంచ్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలు, దాదాపు 20 దేశాల్లో ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా వేరియస్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేస్తుంది. లైక్ హౌసింగ్ లోనే కావచ్చు, బిజినెస్ లోనే కావచ్చు, ఎడ్యుకేషన్ లోనే కావచ్చు, పర్సనల్ లోనే కావచ్చు. సో అన్నింటిలో మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకుంటే ఆల్మోస్ట్ వేరే బ్యాంక్స్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము ఆఫర్ చేస్తున్నాము. అండ్ కస్టమర్ సర్వీస్లో కూడా ఎలాంటి రాజీ ఉండదు. కస్టమర్ సర్వీస్ అనేది మేము చాలా ప్రాంప్ట్గా కస్టమర్ ఇస్ గాడ్ అన్నట్టుగా మేము ప్రొవైడ్ చేస్తుంటాం సర్వీస్ అనేది. దేశం మొత్తం లోపల కూడా ఈ యొక్క బ్యాంకు అనేటువంటిది ఏ రకంగా విస్తరించింది అంటే ఇట 2వ స్థానాన్ని, ఇండియా లోపలనే 2వ స్థానానికి వచ్చే విధంగా అందరూ వ్యాపారస్తులు కానివ్వండి, మరి ఇంకా వేరే ఉద్యోగస్తులు కానివ్వండి, ఇంకా అందరూ కూడా సహకారంతో దినదినాభివృద్ధి చెంది నేడు 117 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనము ఈ యొక్క ఫౌండేషన్ డేగా మనం జరుపుకుంటూ ఉంటాము. దేశం మొత్తంలో ఉన్నటువంటి బ్రాంచ్లన్నీ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క కస్టమర్ దేవుళ్ళ యొక్క ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం, పిలవడం జరుగుతుంది పెద్దవాళ్ళను. దాంట్లో భాగంగా మీరందరూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా మరి బ్యాంక్ ఆఫ్ బరోడా తరఫున నేను నమస్కారం. సారంగపూర్ మండలంలోని చించోల్వి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో శనివారం పోషకుల సమావేశం నిర్వహించారు. ఎంఈఓ మధుసూదన్ హాజరై మాట్లాడారు. నో బ్యాగ్ నో డే గురించి వివరించారు. విద్యార్థుల ప్రగతి, పాఠశాల అభివృద్ధి, మధ్యాహ్న భోజన అమలు తీరు, విద్యార్థుల హాజరు శాతం పెరుగుదల, మన ఊరు మనబడి మొదలగు అంశాలపై చర్చించారు. ఇన్ఛార్జ్ రమేష్, ప్రధానోపాధ్యాయులు లింగన్న, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వోన్నత పాఠశాల పనివేల్లో ప్రభుత్వం మార్పు చేసిందని డిఓ రవీంద్రెడ్డి తెలిపారు. ఉదయం 9:30 నుండి సాయంత్రం 4:45 బదులుగా ఆ సమయాన్ని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 వరకు పాఠశాల పనిచేస్తాయని పేర్కొన్నారు. సోమవారం నుంచి మారిన పనివేళ్లు అమలవుతాయని, ఈ విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని కోరారు. అజ్ఞానాన్ని, అంధకారాన్ని తొలగించేవాడే గురువని వాసవి కిడ్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుహాసిని అన్నారు. శనివారం వాసవి కిడ్స్ పాఠశాలలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురు ప్రాధాన్యత విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు గురువులకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని ఆదర్శ నగర్ గల ఆర్ ఫోర్స్ పాఠశాలలో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.
ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బోనాల పండుగ విశిష్టత లేదని వివరించారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అలాగే గోరింటాకు ప్రదర్శన నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా, రుణమాఫీ హర్షణీయం. మాజీ మంత్రి అల్లూరి ఇంద్రకరణ్ రెడ్డి. చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి. సీనియర్ సివిల్ జడ్జి రాధిక. చిట్యాల గ్రామంలో పోలీసుల కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం. వరుస దొంగతనాలతో ప్రజల బెంబేలు. తాజాగా నిర్మల్లోని పాన్ షాపులో చోరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.